ఇక్కడికే వస్తానన్నారు. గుడ్. అతని ఆలోచన చూస్తుంటే మంచివాళ్లాగానే అనిపిస్తుంది. గుడి దగ్గర కలుద్దామన్నాడంటే మంచిదేగా. అతను పూజలవి చేస్తాడో లేదో తెలియదు కానీ అతను చాలా మంచి హ్యూమన్ బీయింగ్. చాలా మందికి హెల్ప్ చేస్తాడు. స్ట్రగుల్స్ లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తాడు. ఓ మంచిది. అతని గురించి చాలానే తెలుసుకున్నావు కదా. అన్నీ తెలిసిన తర్వాతే నేను అతనితో కనెక్ట్ అయ్యాను. అన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నానక్క. నీకసలు పెళ్ళే ఇష్టం లేదన్నావు. అలాంటి నిన్ను మార్చగలిగాడంటే అతను చాలా గొప్పోడై ఉంటాడు. అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరప్పుడు స్కెచ్ వేసావు కదా, అవి ఇతని కళ్ళేనా? అవును, అతనివే అని తర్వాత తెలిసింది. ఆ కళ్ళైతే ఎక్కడా కొంచెం కూడా పాజిటివిటీ లేదు. శిశిర చెప్పేది దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఎక్కడా మ్యాచ్ అవడం లేదు. శిశిర ఎన్నుకున్న వ్యక్తి కరెక్టేనా, లేక నేను ఆలోచిస్తున్న విధానం తప్ప ఏం అర్థం కావడం లేదే. ఎనీవే, వస్తున్నాడుగా. అతను వచ్చాక చూస్తే తెలిసిపోతుందిగా. చూద్దాం. ఏం ఆలోచిస్తున్నావక్క? ఏం లేదు. నీ మనసులో మార్పు వచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను రాజ్కి థ్యాంక్స్ చెప్పాలి. అతని వల్లే నాలో ఈ మార్పు సాధ్యమైంది. నీకన్నా ముందు నేను థ్యాంక్స్ చెప్పాలి. రానివ్వు, థ్యాంక్స్ చెప్తాను. ఇంకా రాలేదేంటి? మనం వచ్చి అరగంట పైనే అయింది. అదే చూస్తున్నాను. ఒక్కసారి కాల్ చేయమ్మా. నాకు యుఎస్ క్లయింట్స్తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. హలో, ఓ మై గాడ్. సరే, ఏమైంది? రాజ్కి యాక్సిడెంట్ అయిందంట. హాస్పిటల్లో ఉన్నాడంట. అవునా? పద, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం. సిస్టర్, ఇక్కడ రాజ్ అనే పేషెంట్ ఎక్కడున్నారు? ఆ పక్క రూమ్లో ఉన్నాడండి. థ్యాంక్ యూ. రాజ్, 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 ఏమైంది రాజ్? సారీ, మీ అక్కని కలవడానికి వస్తానని రాలేకపోయాను. అక్క ఇక్కడికే వచ్చింది. అక్క, నేను చెప్పాను కదా అక్క, తనే రాజ్. సారీ, నన్ను క్షమించండి. యాక్సిడెంట్ ఎలా అయింది? నేను వస్తూ ఉన్నాను. ఒక పప్పి ముళ్ళల్లో ఇరుక్కుపోయింది. దాన్ని తప్పించిపోయాను. నేను వెళ్ళి ముళ్ళ మీద పడ్డాను. ముళ్ళు మొహం అంతా గుచ్చుకుపోతే ఇలా మొహం నిండా ప్యాచులు వేశారు. ఆ పప్పికి ఏమైంది? దేవుడి దయ వల్ల పప్పి తప్పించుకుంది. నేనే తప్పించుకోలేకపోయాను. బాగా గాయాలైనట్టున్నాయి. ఆ మొహం చూస్తే తెలియడం లేదా అక్క? సారీ రాజ్, మా వల్లనే ఇదంతా జరిగింది. అయ్యో, ఇందులో మీ తప్పే ఉంది. మీరు కలవాలన్నారు, నేను కలుద్దాం అనుకున్నాను. మీరు త్వరగా కోలుకోవాలి. అన్నట్టు కళ్ళకేమైంది? కళ్ళకేం ప్రాబ్లం కాలేదు కదా? కళ్ళజోడు పెట్టుకున్నారు. కళ్ళు బానే ఉన్నాయి, కానీ ఎందుకో మంట పెడుతుంది. ఐ డ్రాప్స్ వేసి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాను. నీకే సమస్య లేదు కదా? లేదు,
ముళ్ళన్నీ పీకేసి ఈ కట్లు కట్టారు. 4-5 రోజుల్లో అంతా నయమైపోతుందన్నారు. ముళ్ళు కాబట్టి మొహం మీద పెద్ద గాయాలు అవ్వలేదు. మొహం నిండా మచ్చలు పడతాయేమో. ఈ కట్లని విప్పాక చూడాలి. నేను మిమ్మల్ని కంగారు పెట్టి కలవాలన్నాను, అందుకే ఇలా జరిగిందేమో. అక్క, నేను రాజ్ని ప్రేమిస్తున్న విషయం చెప్పాను కదా. తను మా అక్క శివగామి, పెద్ద కంపెనీకి ఓనర్. తెలుసు. తెలుసా? తెలియకుండా ఎలా ఉంటుంది? అన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కదా, అందరికీ తెలుసు. పైగా నువ్వు మీ అక్క అని 100 సార్లు నా దగ్గర చెప్పావు కదా. అవునవును అక్క, చూసావు కదా. బయలుదేరదామా? వెళ్దాం. రాజ్, నువ్వు త్వరగా కోలుకో. 4-5 రోజులన్నా పడుతుందన్నారు. సరే, మీరు వెళ్ళండి. నాకు తగ్గిన తర్వాత నీకు కాల్ చేస్తాను. నో ప్రాబ్లం, నేను హ్యాండిల్ చేసుకుంటాను. రాజ్, పర్లేదు కదా? లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. మీరు వెళ్ళండి. బాయ్ రాజ్. బాయ్. జాగ్రత్త. చాలా ఇరిటేటింగ్గా ఉంది. తీసేస్తానివి. రాజ్, ఏమైంది? ఎందుకు కట్లు తీసేయబోతున్నావు? ఏం లేదు, ఇక్కడంతా పెయిన్గా అనిపించి. నర్స్ని పిలుస్తా. నాకు నర్స్. వద్దు, ఇట్స్ ఓకే. అయినా నువ్వేంటి వెళ్లకుండా వచ్చేసావు? నిన్నిక్కడిలా వదిలేసి ఎలా వెళ్ళను రాజ్? అయినా నీ వాళ్ళెవరూ నీతో రాలేదా? అమ్మ ఒక్కతే ఉంది. చెప్తే కంగారు పడుతుంది. పర్వాలేదు, చిన్న గాయాలే కదా, ఐ కెన్ మేనేజ్. నువ్వు వెళ్ళు శిశిరా. లేదు రాజ్, నేను ఇక్కడే ఉంటాను. శివగామికి కూడా చెప్పాను నేను ఇక్కడే ఉంటాను అని. ప్లీజ్, నువ్వు స్ట్రెస్ తీసుకోకు శిశిరా, వెళ్ళు. అది కాదు రాజ్. బా, వెళ్ళు. ఐల్ బి ఆల్ రైట్. మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం, సరేనా? ఆర్ యు షూర్? ఐఎమ్ ప్రటీ షూర్. గాయాలు తగ్గాక నేను కాల్ చేస్తాను. నువ్వు వెళ్ళు, ఐ కెన్ మేనేజ్. జాగ్రత్త రాజ్. బాయ్. బాయ్. ఇలా తలుపులు తీసుంటే డేంజర్లా ఉంది. తలుపులు వేసుకుంటేనే బెటర్. హాయ్ శిశిరా. నేహా, ఏంటి చాలా సీరియస్గా థింక్ చేస్తున్నావు? నాకు రాజ్ గురించే టెన్షన్గా ఉంది. హాస్పిటల్లో ఉంటానంటే వద్దు అన్నాడు. తనకి తనతో ఎవ్వరూ ఉండటం ఇష్టం ఉండదు. తన వల్ల ఎదుటి వాళ్ళు సఫర్ అవ్వడం తనకిష్టం ఉండదు. అందుకే అలా చెప్పుంటాడు. హ్యాపీగా ఉంటే కేర్ చేయడు, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడు. నాకు అదే అర్థమైంది. ఇంతకీ ఆదిని కలిసిన తర్వాత మీ సిస్టర్ ఏమంటుంది? ఏమైనా చెప్పిందా? తన మీద ఇంప్రెషన్ ఎలా ఉంది? నేను మళ్ళీ అక్కతో మాట్లాడలేదు. అయినా రాజ్ లాంటి వ్యక్తిని ఎవరు కాదనగలరు చెప్పు?